ఒక మనిషి, ఒక సింహాసనం, ఒక విప్లవం. సినిమాలకి బానిసత్వం చేస్తూ జనం మగ్గుతున్న పీక్ టీఎఫ్ఐ ఎరాలో 2 decades 2 దశాబ్దాలు ఫ్లాప్ వచ్చిన, హిట్ పడిన, ఇండస్ట్రీ హిట్ కొట్టిన, ఎవరూ కదిలించలేని కూర్చుని ఒక శిఖరం అంచునేసుకొని సినిమాని రూల్ చేసిన ఒక వ్యక్తి కథ. హీస్ నాట్ జస్ట్ ఎ స్టార్, హీస్ అ ఫినామినా. ఆయన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి. నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాక్ష్యం, నా మార్గం. అదే చిరంజీవి గారు. స్మాల్ టౌన్ బాయ్ నుంచి ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా వరకు దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హార్డ్ వర్క్, హంగర్ అండ్ హిస్టరీ. 10 నిమిషాలు ప్యూర్ గూస్ బంప్స్ అంటే ఏంటో చూస్తారు. లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆఫ్ సినిమా, మన చిరంజీవి కథ. వెల్కమ్ టు ఫైల్స్ ఆఫ్ ట్యాబ్. 24,000 dance moves in his 537 songs in 156 films, which is a unique record by itself. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి ఛాలెంజ్ చూద్దామా. వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేస్తే పీక కోస్తా. 70s లో తెలుగు సినిమాకి కొత్త గాలి వచ్చిందంట. అది చిరంజీవి రూపంలో. నో గాడ్ ఫాదర్, నో బ్యాకప్, తనతో ఉన్నదల్లా టాలెంట్ అండ్ డిటర్మినేషన్. ప్రాణం ఖరీదు, మీరు కొడితే పట్టానికి సంతోషం ఎత్తుగాను, కట్టపడి పని చేతనాలో చేతులు పడి కూలిస్తారు. నన్ను పెవ్వరిలో తవ్వి పాచేస్తానన్నారా? నేను తలుసుకుంటే మీ పెవ్వరిలోనే మీ శరణ కొంత మీ శరణం పొలిచేయగలను. కాకపోతే తర్వాత మీ వస్తారు, నన్ను కొట్టి చంపేస్తారు. మన ఊరి పాండవులు, భీమన్న తంతామంటాడు, తంతాం తంతాం తంతాం, గాంధీవి పంతం అంటాడు, పంతం పంతం పంతం. ఇలా చిన్న రోల్స్ తో మొదలుపెట్టి ఖైదీతో బాంబులా పేలిపోయాడు. నేను నరరూప రాక్షసుగా మారడానికి కారణం తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా కన్న తండ్రి చావుకు బాధ్యులెవరో తెలుసు కూడా తలంచుకుని బ్రతకమంటావా? అమాయకురాలైన మా అక్క నిండు ప్రాణాలను తీసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పకుండా మౌనంగా ఊరుకోమంటావా? నాకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో ఏ పాపం ఎరుగని సుజాత గారిని అతి దారుణంగా పొడిచి చంపితే అది తెలుసు కూడా చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? కనీసం మనుషుల మధ్య కూడా బ్రతకనివ్వకుండా నన్ను ఈ స్థితికి దిగజార్చిన మీ నాన్నని ఏమీ చేయకుండా ఊరుకోవాలా? దట్ మూవీ డిడ్ంట్ జస్ట్ మేడ్ హిమ్ అ స్టార్, ఇట్ స్టార్టెడ్ అ రెవల్యూషన్. హీరోగా అందరితో సుప్రీం హీరో మెగాస్టార్ అని అనిపించుకున్నప్పటికీ 1979లో, అంటే అట్ ఎర్లీ స్టెప్స్ ఆఫ్ హిస్ కెరియర్, చిరు ఒక విలేనియస్ హస్బెండ్ గా ప్లే చేశారు. 1979 ఇది కథ కాదు అనే మూవీలో చిరు తన డార్క్ సైడ్ ని చూపించారు. ఎవరితోనో ప్రేమ సరసము జరిపి నాతో పెళ్లి జీవితం గడుపుతా, అది కాకింగ్లది. అర్థం కాలేదా? నీకు తెలుసున్నారే వాడు కాకింగ్ని చేసి ఉమ్మబడిన ఉమ్మడి బిడ్డ. ఇటు చూస్తే నాలుగు ఉంటాడు, అటు చూస్తే ఎవరు ఉంటాడు. తన ఫస్ట్ మూవీలోనే సపోర్టింగ్ విలన్ లాగా అండ్ రాణి కాసుల రంగమ్మలో స్పాయిల్డ్ రిచ్ మ్యాన్ లాగా హీరో కంటే చిరు విలన్ గా చూడడానికి చాలా మంది ఇష్టపడేవాళ్ళు. అందులో నేను ఒకని. ఈ క్యారెక్టర్ లో చిరంజీవి నిజంగా చనిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అంత ఇమిడిపోయి చేశారు చిరు యాక్టింగ్ ఆ సినిమాలో. ఒక యావరేజ్ మనిషిని టాలెంట్, డిటర్మినేషన్, అబవ్ యావరేజ్ మనిషిగా మారుస్తాయి. బట్ వాటితో పాటు హార్డ్ వర్క్ అండ్ కన్విక్షన్ ఉంటే ఎక్స్ట్రాడినరీ అవ్వచ్చు అని మన ఘరానా మొగుడు చూపించాడు. స్టైల్, యాటిట్యూడ్, ఎనర్జీ ఇంతవరకు ఎవరు చూడని లెవెల్లో వచ్చేసాడు. ఫ్రమ్ దాట్ మూమెంట్ తెలుగు సినిమా వాస్ నెవర్ ద సేమ్ అగైన్. దిస్ వాస్ జస్ట్ టు రైస్. చిరంజీవి నుంచి మెగాస్టార్ గా మారుతున్న రోజులు. చిరుకు ముందు డాన్స్ అంటే సింపుల్ స్టెప్స్. అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశాడు, అటు గుర్రంగా బంగారమ్మ, వెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. బట్ ఆయన అడుగు పెట్టాక డాన్స్ టర్న్డ్ ఇంటూ ఫైర్. డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. ఓకే, స్టార్ట్ మ్యూజిక్.
బంగారు కోడి పెట్ట నుంచి మొన్న వచ్చిన అమ్ముడు లెస్టు కుమ్ముడు దాకా ప్రతి స్టెప్ లో ఎనర్జీ ఎక్కడుంది, వేరే లెవెల్లో ఉంది. ఇది చిరంజీవి ఫ్యాన్ మాట్లాడే మాటలు అస్సలు కాదు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలతో టీవీలో చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా. నాకు తెలుసు మిగతా హీరో సినిమాలో పాటలకి చిరంజీవి సినిమాలో పాటలకి డిఫరెన్స్. లంకేశ్వరుడు అనే సినిమాలో 16 ఏళ్ల వయసు సాంగ్ ని ఆడియో ఫార్మాట్ కంటే చిరు డాన్స్ కోసమే చూసిన రోజులే ఎక్కువ. ఆ మ్యూజిక్ కి, బాస్ గ్రేస్ కి ఫ్రీ ఫ్లో డాన్స్. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అయిన రోజుల్లో ఎందుకు కాలేజ్ స్టూడెంట్ గా పుట్టలేదని బాధపడ్డ రోజులు ఎన్నో. ఫ్యాన్స్ జస్ట్ చూడలేదు, ది సెలబ్రేటెడ్ లైక్ ఫెస్టివల్స్. ఇలాంటివి స్టైలిష్ స్టార్స్ లైక్ అల్లు అర్జున్, రామ్ చరణ్ చేయగలరు, బట్ ది గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ చిరంజీవి అని ఇప్పటికీ చెప్పుకుంటారు. పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకోవడానికి యాక్టర్ అయితే చాలు, యాక్టింగ్ వస్తే చాలు, లైక్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ తలైవర్. బట్ హీరో అని ఒకరిని అనాలి అంటే ఆల్మోస్ట్ అన్ని కార్నర్స్ ని టచ్ చేయాలి. చిరు హ్యాస్ దట్ ఎక్స్ట్రా మ్యాజిక్ ఇన్ డాన్స్. చిరంజీవి గారు స్టెప్స్ ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరండి. ఆయన మూవ్స్ ఎక్సెప్షనల్. నాటుకోడి పులుసు తినకుండా ఇంద్ర వీణ స్టెప్ వేయకుండా ఉన్న తెలుగోడే లేడు అన్న అభిప్రాయం, అన్లెస్ యూఆర్ వెజిటేరియన్. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న ప్రతి యాక్టర్ నోట్ల నుంచి వచ్చే ఒకటే వర్డ్, చిరంజీవి గారు మా ఇన్స్పిరేషన్ అని. మెగాస్టార్, నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి Good actor, beautiful dancer. He is complete package. Owned by Chiranjeevi, the new king, the king of cinema of this country. దానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. He's been an inspiration to me. మీరే మా ఇన్స్పిరేషన్. అందరూ కూడా మా జనరేషన్ అందరూ మీలాగా నడుస్తున్నాం. And actors might come and go, but forever will be just one Chiranjeevi. Yes. ఎన్టీఆర్ గారిని చూసి చేతులెత్తి మొక్కిన జనం చిరుని చూసి స్క్రీన్ మీద చూసి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసిన రోజులు. ఆయనలా నడవడం మొదలు పెట్టారు, ఆయనలా డాన్స్ వేయడం మొదలు పెట్టారు, ఆయనలా జోకులు వేయడం మొదలు పెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ గారిని చూసి అన్నగారు అని, అన్నగా ఆదరించారు. ఇప్పుడు చిరుని చూసి అన్నయ్య అంటున్నారు. ఒక మనిషి మీద గౌరవం వల్ల వచ్చే ప్రేమని ఎన్టీఆర్ గారు చూపిస్తే, ప్రేమ వల్ల వచ్చిన గౌరవాన్ని చిరు చూపించాడు. సీనియర్ ఎన్టీఆర్ ని గారు అంటాం, కానీ చిరంజీవిని జస్ట్ చిరు అంటాం, లేకపోతే అన్న అంటాం. ఎందుకు అంటే వి రెస్పెక్ట్ అండ్ లవ్ ఎన్టీఆర్ గారు, బట్ వి ఓన్ చిరంజీవి. తెలుగు సినిమాలో బానిసత్వం అనే పదం స్టార్ట్ అయిందే చిరంజీవి వల్ల. స్వయం కృషి, ఇంద్ర, ఖైదీ లాంటి సినిమాలు చూడడం వల్ల. ఖైదీలో పోలీస్ స్టేషన్ సీన్, దట్ వాజ్ అబ్సల్యూట్ సినిమా, పీక్ తెలుగు సినిమా. పీపుల్ కాల్ హిమ్ అ మాస్ హీరో, కానీ నిజమైన అభిమానులకు తెలుసు హీస్ అ పవర్ హౌస్ ఆఫ్ అన్ యాక్టర్ అని. స్వయం కృషిలోని స్ట్రగుల్, రుద్రవీణలోని సోషల్ మెసేజ్, ఆపద్ బాంధవుడులోని సెన్సిటివిటీ, ఇవన్నీ చూపించాయి చిరు కంప్లీట్ యాక్టర్ అని. పైన చెప్పిన 3 సినిమాల్లో ఏదో ఒక సినిమాని ఏదో ఒక పాయింట్ లో చిరంజీవిని చూసి ఏడ్చిన మూమెంట్ ఉంటది అందరికి. ఎస్పెషల్లీ నాకు ఆపద్ బాంధవుడులో ఒక సీన్ చూసి డ్యామ్ అనిపించింది. అండ్ ఇట్స్ అ స్మాల్ వర్డ్ టు సే, బట్ డ్యామ్ కట్ నంది అవార్డులు. యాక్టింగ్ అంటే కేవలం డైలాగ్స్ కాదు, లివింగ్ ద క్యారెక్టర్, అండ్ చిరు proved it again and again. Do you know Chiru was the first Indian actor to take 1 crore remuneration? అప్పట్లోనే బాలీవుడ్ ని, ఇండియాని రూల్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. ఘరానా మొగుడుతో రికార్డ్ బ్రేకింగ్ హిస్టరీని క్రియేట్ చేశాడు. అండ్ దెన్ కేమ్ ఇంద్ర. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. లిటరల్ గా సినిమా హాల్ టెంపుల్స్ ఆఫ్ సెలబ్రేషన్ అయిన రోజులు. తెలుగు సినిమాలో రాయలసీమ క్యారెక్టర్లు అంటే 2 గుర్తొస్తాయి, చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. దిస్ వాజంట్ సినిమా, దిస్ వాజ్ అన్ ఎమోషన్. వరుసగా 1987 నుంచి 1992 వరకు స్ట్రైట్ గా 6 స్ట్రైట్ అప్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఆల్ 6 బ్యాంగర్స్ ఇన్ 6 years. 1987 లో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం 500 days ఆడింది. ఘరానా మొగుడు 400 రోజులు ఆడింది. ఇంద్ర 175 days అండ్ సో ఆన్. వంద రోజులు ఫంక్షన్ చేసుకున్న సినిమాలకి లెక్కలేదు. అన్డౌటెడ్లీ 80s and 90s లో చిరు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశారు. యూ కెన్ సే హీస్ అన్ ఎంపరర్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. నూల్ వేలీస్ తెలుగు వర్షన్ అవర్ చిరంజీవి గారు has done. I liked him. That performance he must give quite often. He is capable.
ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే డిస్పైట్ ద క్రౌడ్ ఫేవరెట్ రుద్రవీణ, నాకు పర్సనల్ గా ఒక ఫేవరెట్ సీన్ ఉంది. తన కొడుకుకి తను అంటే ఇష్టం ఉండదు. సో కొడుకుని తన అమ్మమ్మ దగ్గర పెంచుతాడు. చాలా ఏళ్ళ తర్వాత కొడుకుని చూసి తల్లి ఆనందపడుతుంది. అండ్ కొడుకుని చూడాలి అనుకున్న తండ్రి తన అమ్మ ఇంటికి వస్తాడు. అన్నం తింటుంటే కొడుకుని కిటికీలో నుంచి చూసుకుంటాడు. ఏం కనిపిదు, ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు అమ్మ అద్దం తీసుకొచ్చి కొడుకుని చూపిస్తుంది. ఆనందంతో మురిసిపోతూ హ్యాపీగా వెళ్తూ అమ్మ ఆకలిగా ఉంది, నీ చేత్తో అన్నం పెట్టు అన్నాక ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా ఏడుస్తాం. అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. చేతులతో అన్నం తిని ఎన్నేళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. ఏ కొడుకు అనలేని మాట తన కొడుకు అన్నప్పటికీ తన కొడుకే కదా అని తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. చివరిలో తన కొడుకే వచ్చి ఒక ముద్ద తిను నాన్న అన్నప్పుడు ఇద్దరి కళ్ళల్లో ప్రేమ, కొడుకు కళ్ళల్లో బాధ, తండ్రి కళ్ళల్లో ఆనందం రెండూ చూపిస్తాడు చిరు. 2 రోల్స్ లో ఏడుస్తూనే ఆడియన్స్ నేర్పించాడు. అక్కడ తెలుస్తుంది ఎందుకు మెగాస్టార్ అంటాము. టుడే ఈవెన్ స్టార్ సే చిరు ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. మహేష్ బాబు టు ప్రభాస్, అల్లు అర్జున్ ఏదో ఒక పాయింట్ లో చిరుని చూసి నేర్చుకున్న వాళ్ళే. 150 సినిమాల తర్వాత కూడా ఆ ఫైర్ తగ్గలేదు అని ఆయన చూపించాడు. ఖైదీ నెంబర్ 150తో ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డితో ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఎపిక్ ట్రిబ్యూట్ ఇచ్చారు. చిరంజీవి అనేది పేరు కాదు, అది ఒక హోప్. ఇట్స్ డ్రీమ్, ఇట్స్ హార్ట్ ఆఫ్ తెలుగు సినిమా. స్మాల్ టౌన్ బాయ్ టు మెగాస్టార్ ఆఫ్ మిలియన్స్. ఇది లక్ కాదు, దిస్ ఇస్ legacy. Long live megastar. హిట్ లైక్ బటన్ అండి, లైక్ కొట్టండి. చిరు మూవీస్ లో మీకు ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫైల్స్ ఆఫ్ TAB. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి, గో వాచ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చేసింది మిగతా హీరోల మీద హేట్తో కాదు, చిరు మీద ప్రేమతో. సో లెజెండ్స్ ఆర్ ఫర్ ఎవర్. జై చిరంజీవి, జై TFI. ఇంటికి మా అమ్మ బతుకుందా సచ్చుందా అదే చెప్పండి.